వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేమి ఉంది చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయాలు ఇవి. 25నే గ్రూప్ 2 ప్రిలిమ్స్. ఇప్పటిదాకా 4,30,30,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్. రాష్ట్ర వ్యాప్తంగా 1327 సెంటర్ల ఏర్పాటు. ఒకే రోజు జరిగే గ్రూప్ 2 ఎస్బీఐ పరీక్షలకు దరఖాస్తు చేసింది 550 మంది. 550 మందికి మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహించనున్న ఎస్బీఐ ఏపీపీఎస్సీ విజ్ఞప్తి మేరకు నిర్ణయం. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయించాలనుకున్న ఎల్లో బ్యాచ్కు ఎదురు దెబ్బ అని ఇచ్చారు. ఒకే రోజు గ్రూప్ 2 ప్రిలిమ్స్, ఎస్బీఐ పరీక్షలు ఉన్నాయని, ఈ రెండింటికి దరఖాస్తు చేసిన వారు ఉన్నారని, ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయించాలని కుయుక్తులు పన్నిన ఎల్లో బ్యాచ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ 2 పరీక్ష జరిగే ఈ నెల 25న ఎస్బీఐ పరీక్ష కూడా రాస్తున్న వారు కేవలం 550 మందే ఉన్నారని తేలింది. ఈ 550 మందికి మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ఎస్బీఐ తెలిపింది. దీంతో యథావిధిగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ఈ నెల 25న నిర్వహించనుంది. అయితే లక్షల మంది గ్రూప్స్ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఏపీపీఎస్సీ ఎస్బీఐ బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదించింది. ఈ నెల 25న పరీక్ష స్లాట్ కేటాయించిన ఎస్బీఐ అభ్యర్థులకు మరో రోజు అవకాశం ఇవ్వాలని విన్నవించింది. దీంతో ఎస్బీఐ అధికారులు గ్రూప్ 2, ఎస్బీఐ 2 పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను తమకు పంపించాలని ఏపీపీఎస్సీని కోరింది. దాంతో ఏపీపీఎస్సీ ఈ నెల 19 వరకు 2 పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించి మొత్తం 550 మంది ఉన్నట్లు తెలిసింది. దీంతో వీరికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఈ అభ్యర్థులు ఈ నెల 23 అంటే ఈ రోజు వరకు ఉదయం 9లోగా ఆన్లైన్ ఐబీపీఎస్ దాంట్లో పరీక్ష మార్పు తేదీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో ఏదో ఒక ఇది పాలిటిక్స్ అయిపోతాయి. ఇకపోతే మార్చి నెలంతా పరీక్ష కాలమే. వచ్చే నెలలో ఇంటర్, 10, డిఎస్సి, టెట్ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బొత్స సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు 16.75 lakhs మంది హాజరవుతున్నారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి తెలిపారు. వచ్చే నెలంతా పరీక్షలుంటాయి. టెట్, డిఎస్సి, 10 ఇంటర్మీడియట్ పరీక్షలకు 20 లక్షల మంది హాజరవుతారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి అని చెప్పారు. అయితే ఈ ఏడాది సామాన్య శాస్త్రంలో అంటే సైన్స్లో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి పేపర్ 1 కింద 50 మార్కులకు, జీవశాస్త్రం అంటే బయాలజీ పేపర్ 2 కింద 50 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. సామాన్య శాస్త్రాన్ని 2 పేపర్లుగా విభజించినందున ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు ఉంటాయి. గతంలో 10వ తరగతి ఫెయిల్ అయి ఇప్పుడు కొత్తగా ఫీజు చెల్లించిన వారు 1,00,000 చిల్లర ఉన్నారు. వీరిలో అన్ని సబ్జెక్టులు రాసేందుకు 1150 మంది ఫీజు చెల్లించారు. వీరు అన్ని సబ్జెక్టుల పరీక్షలు రాసిన గతంలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువగా వస్తే కొత్త మార్కులను, లేదంటే పాత వాటిని పరిగణలోకి తీసుకుంటారు. వీరు రెగ్యులర్గా ఉత్తీర్ణులైనట్లు మేము కూడా ఇస్తారు. ఫెయిల్ అయిన పేపర్ మాత్రమే రాసేందుకు ఫీజు చెల్లించిన వారు పాస్ అయితే సప్లిమెంటరీలో పాస్ అయినట్లు మేము ఇస్తారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు వాటిపై కోడ్ నిబంధన నంబర్తో పాటు క్యూఆర్ కోడ్ను కూడా ముద్రిస్తున్నారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం పొందొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక కేంద్రాలు 137 ఉన్నట్లు జిల్లాల ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు చెప్పారు. 130 కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే మార్చి 1 నుంచి సహాయ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ మార్చి 31 నుంచి అవుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పిల్లలు కలిపి 10 లక్షల చిల్లర ఉన్నారు. సార్వత్రిక విద్యాపీఠం అంటే ఓపెన్ స్కూలు 10 ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయి. 10వ తరగతి ఇస్తున్నారు. ఇక టెట్ విషయానికి వస్తే 2,80,000 చిల్లర మంది రాయనున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 6 వరకు ఏపీతో పాటు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ఖమ్మం, కోదాడల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇకపోతే ఏటా డిఎస్సి నిర్వహిస్తే ఉపాధ్యాయ విద్యలోకి మెరికలొస్తారు అని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు అంటున్నారు. ఏటా డిఎస్సి నిర్వహిస్తే రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థను ఎదుర్కొంటున్న నైపుణ్యమున్న ఉపాధ్యాయుల కొరత అనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ఆయన అన్నారు.
ఏటా డిఎస్సి నిర్వహిస్తామని వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటారు. ఆంధ్రప్రదేశ్లో తెలివైన విద్యార్థులు ఉపాధ్యాయ విద్య వైపు దృష్టి సారిస్తారని కూడా తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనే బలమైన ఆకాంక్ష యువతలో కలుగుతుంది. ఇక ప్రభుత్వాలు 4-5 ఏళ్లకోసారి, అది వారికి బుద్ధి పుట్టినప్పుడు రాజకీయ అవసరాల కోసం మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల తెలివైన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయ విద్యపై దృష్టి పెట్టడం లేదు. యూపీపీఎస్సీ ఏటా నిర్దిష్ట క్యాలెండర్ ప్రకారమే వివిధ పోస్టులను నోటిఫై చేసి పరీక్షలు నిర్వహిస్తుంది. అందుకే తెలివైన విద్యార్థులు వాటికి పోటీ పడుతున్నారు. యూపీపీఎస్సీ కూడా 4-5 ఏళ్లకోసారి పరీక్షలు నిర్వహిస్తే వారెవరూ అటువైపు చూడరని పేర్కొన్నారు. టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పరీక్షల షెడ్యూల్పై నేడు హైకోర్టు నిర్ణయం. టెట్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఈరోజు మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వాజ్యంపై ఈరోజు ఇస్తారు. ఈ నెల 8న నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12న ఇచ్చిన నోటిఫికేషన్ కూడా సవాల్ చేస్తే శ్రీకాకుళంకి చెందిన వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసారు. అయితే టైం లేదు మాకు అని చేశారనమాట. ఏటా జాబ్ క్యాలెండర్ కాదు, సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు అని మెగా డిఎస్సి పేరుతో జగన్ దగ్గర ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదలయ్యారని పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల చెప్తున్నారు. ఇది ఇకపోతే తాలిబాన్ల ఇది రాజకీయాలు అయిపోతే పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. ఇదన్నమాట. ఇంకేమైనా ఉన్నాయా? ఇదే ఇంకో పేపర్ నుంచి చూసినాం. ఇదన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.